హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పద్మావతి గార్డెన్‌కి వచ్చామండి. అంటే మేము అరకు వచ్చిన దగ్గర నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ వరకు ఒక వీడియో పెట్టాను. లెంత్ ఎక్కువైపోతుందనేసి మళ్ళీ అక్కడి నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. చూడలేని వాళ్ళు చూడండి. ఇంకా పద్మావతి గార్డెన్ అయితే లోపలికి ఎంట్రీ టికెట్ ఉందండి. ఇంక ఎంట్రీ టికెట్ తీసుకొని మేము లోపలికి వచ్చాము. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కూడా పద్మావతి గార్డెన్ వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరడం లేదండి. అరకు వస్తున్నాము, చాపరాయి ఇవన్నీ చూసుకుని వెళ్తున్నాం చుట్టుపక్కల, కానీ పద్మావతి గార్డెన్ అనేది రాలేకపోయాము. ఈ ఇయర్ అయితే మాత్రం వచ్చామండి. ఇంకా రణజిల్లేడు వాటర్ ఫాల్స్ కూడా నెక్స్ట్ వెళ్తాము. ఈ ఇయర్ అయితే ఈ రెండు కవర్ చేయగలిగాము. ఇంకా లోపలైతే ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా పిక్స్ కూడా బాగా ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. కాకపోతే మేము లైన్గా 1 బై 1 చూసుకుని వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఈవినింగ్ అయితే రాలేము. సో ఈ ఇయర్ అయితే మరి మార్నింగ్ వచ్చి చూసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడు కానీ వస్తే ఈవినింగే ప్లాన్ చేసుకుంటామండి. మీలో ఎవరైనా వచ్చినా కూడా ఈవినింగ్ ప్లాన్ చేసుకుని రండి. ఈవినింగ్ అంటే 3 PM అలా వస్తే సరిపోతుందండి. ఇంకా ఇక్కడ అయితే హాట్ ఎయిర్ బెలూన్ అండి. హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది. ఒక పెద్ద ప్లేస్లోనే పెట్టారు. పర్సన్కి 1500 కలెక్ట్ చేస్తున్నారండి. కానీ అదైతే పెద్ద హైట్ అయితే వెళ్ళడం లేదు. ఇలా ఫైర్తోని పంపిస్తున్నారు, బట్ హైట్ అయితే వెళ్ళట్లేదండి. కొంచెం వరకు వెళ్తుంది. సో మీరు ఎవరైనా కూడా ఇది ఒకసారి చూసుకొని ఎక్కండి. ఇంకా ఇది మొత్తం పద్మావతి గార్డెన్ అంతా నేను కవర్ చేస్తానని అనుకుంటున్నాను. మొత్తం అంతా తీసి మీకు చూపించగలిగానని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మేము రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్ పద్మావతి గార్డెన్ రైట్ నుంచి ఈ స్ట్రైట్ రోడ్ అండి ఇది. ఇంకా లోపలికి అయితే వస్తే ఒక పల్లెటూరు వాతావరణం అంతా చిన్న చిన్న ఇల్లులు మొక్కలు అంతా పల్లెటూరులా ఉందండి. బాగుంది. ఇంక ఈ స్ట్రైట్ అలా వెళ్తే రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అండి. ఇది కొంచెం డేంజరస్గా ఉంది. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకైతే మాత్రం కష్టమే ఎక్కి దిగడం. కొంచెం కాలు స్లిప్ అయినా కూడా లోయలో పడిపోతామండి, అలా ఉంది. ఇది ఒక్కసారి వచ్చి విజిట్ చేయవలసిన ప్లేసే. పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు, ఒకసారి చూడవలసిన ప్లేసు. ఇంకా కాళ్ళు వాటర్లో పెడితే మాత్రం చాలా చల్లగా ఉన్నాయండి. ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంచ్ చేసి ఇంక ఈవినింగ్ కాఫీ అయితే అరకు గోల్డ్ కాఫీ అండి ఇది. ఇక్కడ మనం చలికైతే ఎక్కడ పడితే అక్కడ కాఫీ టీలు తాగుతూ ఉంటాము. నాకు ఎక్కడ నచ్చలేదండి. ఇక్కడైతే కాఫీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలకి బూస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, హార్లిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేనైతే స్ట్రాంగ్ కాఫీ తీసుకున్నాను. స్ట్రాంగ్ కాఫీ అయితే 40 రూపీస్, నార్మల్ అయితే 30 రూపీస్ అండి. ఇంకా అక్కడ నుంచి హోటల్కి వెళ్ళి మేము క్యాంప్ ఫైర్ పెట్టుకున్నామండి. ఇంకా చుట్టూ అయితే మాత్రం ఫుల్గా మంచుతో కప్పేసింది. ఇంకా ఈరోజు విశేషాలు అయితే ఇవ్వండి. మేము క్యాంప్ ఫైర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.